ఒక నది ఒడ్డున రాహుల్ అనే ఒక సాధారణ తోటడు ఉండేవాడు. ప్రతి ఉదయం గ్రామవాసులు ఇప్పుడిప్పుడే పడుకుంటున్నప్పుడు రాహుల్ పలుగు తీసుకుని చిన్న చిన్న మొక్కల విత్తనాలు తీసుకుని నది ఒడ్డునకు వెళ్లేవాడు. అతడు మట్టి తవ్వి చిన్న చిన్న రేగులు వేసి విత్తనాన్ని నాటి ఒక చిన్న తొట్లో నుంచి నీళ్లు పోసి తీవ్రమైన వేసవిలో కూడా ధ్యానంగా ఇలా చెప్పేవాడు: గడ్డి నీడగా పెరిగి నీ హృదయానికి హస్తం ఇవ్వాలి. దొట్రోజు గ్రామస్థులు ఇలా చిరునవ్వు నవ్వుతూ ఒక చిన్న మొక్క కేవలం దేనికి అని అడుగుతుండేవారు. కాని రాహుల్ దాదాపు ఎటువంటి స్పందన కూడా లేకుండా ఉండేవాడు. కాలంతో పాటు విత్తనాలు పెరుగుతూ మొక్కలుగా మారిపోయాయి. వాటి వేర్లు దెబ్బతినని మట్టిని గట్టిపర్చి ఆకులు వాన మేఘాల్ని అడ్డుకునేవి. పక్షులు తిరిగి ప్రాణం వచ్చినట్టు ఆనందించాలి. గ్రామస్థులు ఈ మార్పును చూసినప్పుడు మొదటగా అటుగా ఉన్నవారు తర్వాత అందరితో కలిసి రాహుల్తో కలిసి మొక్కలు నాటడం మొదలుపెట్టారు. బిడ్డలు, వృద్ధులు కలిసి పనిచేశారు. వీటివల్ల కాలం గడిచే కొద్దీ ఆ ఊరు పెద్ద అడవిగా మారిపోయింది. నది పారుతూ నవ్వుతూ ప్రవహించసాగింది. సంరక్షణలో వేలాది జీవులు తిరిగి వచ్చాయి. ఒకరోజు పెద్దవారికి వృద్ధుడైపోయిన రాహుల్ అతని చేతిచూచి అడవిలో నడుస్తున్న వృక్షాల క్రింద ఒక బెంచీపై కూర్చున్నాడు. నడిచే దారిన పక్షులు, ప్రకృతి అందాలు అతని చుట్టూ ముద్దయ్యాయి. ఒక యువ గ్రామవాసి వచ్చి అతనితో తీరికగా మాట్లాడాడు. రాహుల్ గారు, మీరు నాటిన విత్తనాలు ఇప్పుడు అంత పెద్ద అడవిగా ఉంది. మీ కృషి మాకు గొప్పగా మారింది. రాహుల్ చిరునవ్వుతో అలా చెప్పారు. ఒక చిన్న విత్తనం చిన్నదే అనిపిస్తుంది, కాని దానికి మనం ప్రేమతో నీళ్లు పోస్తే అది ఒక అడవిగా మారిపోతుంది. మనం సహజంగా చేసే సాధారణ ప్రయత్నమే వృక్షంగా, నీడగా, జీవితంగా మారుతుంది.